ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. బాల్య యౌవన వార్ధక్యము దేహాంతర ప్రాప్తి అని 4 అవస్థలు జీవునకు కలుగుచుండునని భగవానుడు తెలుపుతున్నారు. అయితే ఈ జనన మరణాలు అనే ఈ చక్రం అనేది తొలగనంత వరకు ఈ జీవునకు ఈ దేహాంతర ప్రాప్తి అనే 4వ అవస్థ కూడా తప్పనిసరిగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ జనన మరణాల ప్రవాహము నుండి తప్పించుకొని వాస్తవంగా ఏ సత్య పదార్థమైతే ఏ సత్యస్వరూపమైతే ఉన్నదో ఆ సత్యస్వరూపాన్ని చేరుకోగలిగినప్పుడు మాత్రమే ఈ జనన మరణ ప్రవాహం నుండి తప్పించుకోగలరు. లేకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ జనన మరణ ప్రవాహంలో పడి కొట్టులాడాల్సిందేను. అందుకనే మన పూర్వీకులు మనకు పదే ఇసుంటి సద్గ్రంథాలు కానీ అనేక మార్గాలు అనేక విధాలైన సాధనలు అనేక పద్ధతులు మనకి తెలిపే ఉండారన్నమాట. అయితే ఎవరికి ఎటువంటి పద్ధతి నచ్చుద్దో వాళ్ళు అటువంటి పద్ధతిని అనుసరించి తప్పనిసరిగా తరించేదానికి అనేక రకాలైన పద్ధతులు మార్గాలు ఉన్నాయన్నమాట. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఈ వాస్తవంగా ఈ జనన మరణాలనే కనీస ప్రవాహం నుండి తప్పించుకునేదానికి ఆ సంబంధించిన సాధన చేసి తప్పనిసరిగా వాస్తవమైన ఏ మార్పులు చేర్పులు చెందని యొక్క స్వరూపాన్ని తప్పనిసరిగా పొందినప్పుడే మనకి ఈ సంసారం అనే చక్రంలో నుంచి బయటపడటం జరుగుతూ ఉంది. అయితే ఈ మార్పులు చేర్పులు అనేది ఏంటిది అని అంటే, ఏదైతే మనకి గోచరిస్తూ ఉన్నదో మనకంటే భిన్నంగా ఏదైతే గోచరిస్తూ ఉండదో ఆ గోచరించేదాన్ని నిజమని నమ్మినంత కాలం కూడా ఈ జనన మరణం అనేది తప్పదన్నమాట. మనకు గోచరించేది కాబట్టి అది మనకంటే భిన్నంగా ఉందే కానీ వాస్తవంగా అది నిజం ఎప్పటికీ కాదు. మన గోచరించేది మనకంటే వేరైన పదార్థం, వేరైన స్వరూపం, వేరైన విచిత్రం అది. మరి అందువల్ల దాన్ని నిజమనుకోవటం ఏ పాటిది? దాని నిజమనుకోవటం ఏదైతే ఉందో ఆ నిజమనుకునే యొక్క స్వాభావికమే దాన్నే మాయా అని, లేకపోతే మార్పులు చెందే లక్షణమని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు జననం అనేది మనకు గోచరిస్తూ ఉన్నది. అప్పుడు జననం అనేది మనం గోచరించేటప్పుడు అప్పుడు జననం వేరు, మనం వేరు. అదేవిధంగా ఈ జీవన విధానం అనేది మనం గోచరిస్తూ ఉన్నది. అప్పుడు జీవన విధానం వేరు, మనం వేరు. ఇక్కడ వాస్తవమైన వస్తువు, వాస్తవమైన సత్యస్వరూపం ఎప్పుడు వేరుగానే ఉంటుందన్నమాట. తర్వాత ఈ మరణం కూడా మనం గోచరిస్తూ ఉందన్నమాట. అప్పుడు మరణం వేరు, మనం వేరు. అయితే ఈ జనన జీవన మరణం అనేది తప్పనిసరిగా మనకంటే వేరుగా ఉండే కానీ మనం మట్టి కాదు. ఎందుకంటే ఒక ప్రశ్న అనేది ఒకటి తయారయ్యిందంటే ఆ ప్రశ్నించేవాడు ఒకడు ఉండాడు లోన. అప్పుడు ప్రశ్న అనేది తయారైంది కాబట్టి ప్రశ్నించేవాడు ఒకడు ఉండాడు అక్కడ.
అందువల్ల ఇక్కడ ఏదైనా సరే మనకు గోచరించింది, మనకు కనపడింది, మన కనీసం తయారయ్యింది అని అంటే అది తప్పనిసరిగా మళ్ళీ ఒక పూటకి మార్పు చెంది పోతానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శరీరం అనేది మనకు గోచరించింది కాబట్టి ఇది కనీసం కొంతకాలం ఉండి కొంతకాలం లేకుండా పోతుంది. అయితే ఇక్కడ ఏమి జరుగుతుంది? ఇక్కడ ఈ గోచరించిన దాన్ని, ఈ మనలో సృష్టి అయిన దాన్ని నిజమని భ్రమ చెంది ఆ భ్రమతోటే ఈ జనన మరణాలు అనేది మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఆ భ్రమతోటి, ఆ భ్రమగాని ఎవరైతే తొలగించుకోగలుగుతారో తప్పనిసరిగా వాళ్ళు ఈ జనన మరణాల చక్రాల నుంచి బయటపడగలుగుతారన్నమాట. తప్పనిసరిగా ఎప్పుడైతే ఈ జననం అనే పుట్టక, ఈ మరణం అనే చావు, ఈ రెండింటి నుంచి ఎప్పుడైతే తప్పించుకోగలుగుతామో ఆ తప్పించుకున్న యొక్క స్థితి ఏంటిదయ్యానంటే ఈ గోచరింపబడే వస్తువు అబద్ధము. ఈ గోచరింపబడేదానికి ఆధారమైన వస్తువు ఏదైతే ఉందో అది కూడా అబద్ధమే. గోచరింపబడేది, గోచరించేది ఈ రెండు కనీసం అబద్ధమని తేలినప్పుడు వాస్తవమైన ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో అది ఉన్నదంతే. ఆ ఉన్నదాన్ని ఇట్టిదని నిర్ణయించేదానికి ఏ గుర్తు లేదు. అక్కడ గుర్తు వచ్చింది అంటే అక్కడ మళ్ళీ సృష్టి మొదలైందనే లెక్క. అందువల్ల అక్కడ ఆ గుర్తు అనేది లేకుండా ఈ గోచరించేది, ఆ గోచరించిన దానికి ఆధారమైన గోచరింప చేసుకునే ఈ రెండు ఎప్పుడైతే లేకుండా ఉంటాయో, ఎప్పుడైతే తను సాధన ద్వారా ఆ పెద్దలో చెప్పిన మార్గం ద్వారా ప్రయాణం చేసి ఏదైతే ఆ వాస్తవమైన ఈ గోచరింప చేసుకునే తెలివి ఏదైతే ఉందో ఆ తెలివిని నశింపజేసుకుంటే అప్పుడే ఈ సృష్టిలో నుంచి తప్పించుకోగలుగుతాము. లేకపోతే అందాక ఈ సృష్టిలో తిరుగుతూ ఉండాల్సిందే. దీనికి కొన్ని పద్ధతులు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏదైతే ఇక్కడ పరిమితంగా ఉండే యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిమితం ఉండే మొత్తం కూడా మళ్ళీ మార్పులు చెందుతూనే ఉంటాయి. ఇక్కడ పరిమితం అంటే ఇక్కడ మన పరిమిత జ్ఞానం కొన్ని కనీసం మన సమాజంలో కానీ మన అనుభవంలో కానీ కొన్ని పరిమితంతో కూడుకున్న కనీసం జ్ఞానాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు శాస్త్ర జ్ఞానం ఉంది, అది ఒక పరిమితం మట్టికే. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఈ అహింస పద్ధతి అని ఒకటి ఉంది. అహింస అంటే ఎవరిని, ఏ జీవులను కూడా హింసింపకుండా అన్ని జీవరాశులలో కూడా మన ప్రాణం ఎటువంటిదో అన్నిటిల్లో ఉండే ప్రాణం కూడా అటువంటిదే అని ఆ అహింసా పద్ధతి ఏదైతే ఉందో ఆ అహింసనే పరిమితం కలిగిన జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా ఒక పూటకు మార్పు చెందేదేను. అట్లానే సైన్సు అని ఉంది. ఈ సైన్స్ కూడా ఒక పరిమితానికి చెందిన జ్ఞానమేను. ఇది ఏ జ్ఞానం లేదంటానికి తీసేస్తానికి కాదు, ఒక పరిమితానికి చెందిన జ్ఞానాలు ఇవన్నీ కూడా. ఎట్లా అంటే సైన్సు ఏదైనా సృష్టింపబడిన దాన్ని తయారైనాక దాన్ని ఇంకొక దాన్ని తోడు చేసి సృష్టించి ఇదని మనేసి సైన్స్ డిక్లరేషన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సైన్సు ఎక్కడ దాకా వెళ్ళొద్దంటే అణువులు, పరమాణువులు, ఈ పరమాణువుల్లో కూడా ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఈ ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు చుట్టూ ఒక కేంద్రీకృతమై తిరుగుతూ ఉంటే అక్కడ శక్తి విడుదలవుద్ది అని కనీసం సైన్స్ ఒక మాట చెప్పుద్ది. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు కూడా కనీసం మైక్రోస్కోప్ పెట్టి చూడబట్టే అది ఉత్పన్నం అయినాకే నీకు గోచరించినాకే కనీసం దాన్ని నువ్వు కనిపెట్టగలిగావు. కానీ అది గోచరించక తలకే, అది పుట్టక తలకే కనిపెట్టల, పుట్టక తలకి ఏమైందో తెలియదు. కాబట్టి ఆ సైన్స్ కూడా ఒక పరిమిత జ్ఞానానికి చెందిందే. అదేవిధంగా ఈ పరిమిత జ్ఞానం అనేది ఎంత మట్టికైతే ఉంటుందో మన దగ్గర అంత మట్టికి ఈ సృష్టిలో కనీసం మనం తిరుగాడుతూ ఉండాల్సిందే. ఈ ప్రపంచంలో మొత్తంలో కూడా మనకు గోచరించింది ఏదైతే ఉందో అది మనకంటే భిన్నమైన యొక్క వస్తువే కానీ అది వాస్తవంగా నిజం కాదు.
గోచరింపజేసుకునేది మొత్తం నిజం కాదు. గోచరింప చేసుకునే దానికి ఆధారమైన గోచరించేది ఏదైతే ఉన్నదో ఈ రెండు అబద్ధమని కనీసం ఏ సాధకుడు ద్వారా, ఏ ప్రయాణకుడు దీన్ని కనీసం అబద్ధంగా చేసుకొని వాస్తవమైన సత్యం ఎక్కడుందో సత్యం కాడ కనీసం చేరుకొని ఆ సత్యమే తానై నిలబడగలిగినప్పుడే ఈ జనన మరణాన్ని తప్పించుకుంటాడు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకి అనుకూలమైన వాతావరణం తప్పనిసరిగా ఉంది. అయితే ఎందుకు మనకి అనుకూలమైన వాతావరణం ఉండి కూడా మనం వాస్తవమైన సత్యాన్ని చేరుకోలేకపోతున్నాము? సత్యం ఎక్కడ ఉంది అని అంటే ఆ సత్య స్వరూపం అనేది ఉండే అంత దగ్గరగా ఏ వస్తువు కూడా లేదు మనకి. అన్నీ కూడా మనకంటే వేరుగా భిన్నంగా ఉండి ఆ భిన్నంగా వెళ్ళి అనేకంగా ఈ ప్రపంచం వైపు ఇంకా అనేకం అయిపోయి ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా ఆ దగ్గరగా ఉన్న వస్తువు దగ్గరికి మట్టికి మనం చేరలేకపోతున్నాం. అంతకంటే దగ్గరైన వస్తువు ఇంకోటి రెండోది లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఏదైతే తనకంటే వేరుగా ఉండేది, మార్పులు చేర్పులు చెందేది ఏదైతే ఉందో అది అశాశ్వతమని దాన్ని సాధన ద్వారా తీసేసుకోగలిగి వాస్తవమైన శాశ్వతమైన వస్తువు దగ్గరికి కనీసం రాగలిగినప్పుడు అప్పుడు ఆ శాశ్వతమైన వస్తువే తానని తనకు దృఢమైన నిర్ణయం కలిగినప్పుడు తర్వాత ఆ శాశ్వతమైన వస్తువు కూడా కనీసం గుర్తెరిగే యొక్క వస్తువు ఒక మెలకువ అనేది ఉంటే ఆ మెలకువ గురు సూచన ద్వారా ఆ మెలకువను కూడా కనీసం తొలగించుకునే యొక్క లక్షణంగా ఆడకి ఎవరైతే చేరగలుగుతారో వాళ్ళే వాస్తవమైన తన స్వరూపాన్ని తను చేరగలిగిన వాళ్ళు అవుతారు. తన స్వరూపాన్ని తను ఎవరైతే చేరగలుగుతారో అప్పుడే ఈ జనన మరణం అనే సంసారం నుంచి బయటపడగలుగుతారన్నమాట. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బయటపడేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే మనకు బంధించేదానికి అనేక రకాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ ప్రపంచంలో ఒకదానికంటే ఒకటి విచిత్రాలుగా అనేక రకాలుగా ఉన్నాయి. ఒకడు డబ్బు సంపాదన అనే ప్రయాణంలో కనీసం ఎంతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒకటికంటే ఒకటి ఎక్కువ సంపద, వాడికి ఎంత ఉందో ఇంకా అని అది ఇంకా ప్రయాణం చేపుతానే ఉన్నది ముందుకి. ఒకటి పదవనే సంపాదనతోటి పదవనే కనీసం ఆశతోటి ఒక పదవి కంటే ఇంకోటి అని చెప్పి ఇంకా కనీసం ప్రేరేపించి ముందుకు వెళ్ళిపోతానే ఉంటాడు. ఇంకా వెనక్కి తిరిగేదానికి ఆస్కారమే లేదు, ముందుకు వెళ్తానే ఉంటాడు. అట్లానే కొంతమంది పేరు ప్రఖ్యాతులనే కనీసం ఈ పరిమిత జ్ఞానంతో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ తిరిగి ముందు ప్రపంచానికి వెళ్ళిపోయేటప్పుడు వాడు వెనక్కి తిరిగేది ఎప్పుడు? ఆ వెనక్కి తిరిగినప్పుడే కదా వాస్తవమైన ఈ ప్రపంచం మొత్తం ఎక్కడ తయారవుతుంది, ఎక్కడ లయం అవుతుంది, ఏంది దీనికి మూల కారణమైన స్వరూపం ఏంటిది అని వెనక్కి తిరిగినప్పుడే మనకు గోచరించేది. లేకపోతే ఈ ముందు ప్రయాణంలోనే కనీసం వెళ్ళిపోతూ ఉంటాము. ఈ ప్రయాణంలోనే వెళ్ళిపోయి ఈ పుట్టటం పెరగటం సావటం ఇది మట్టికి తప్పనిసరిగా మనం ఎవరం తప్పించుకోలేము. మరు జన్మ లేదు అనుకునే ఆలోచన మొత్తం తప్పనిసరిగా అది స్వచ్ఛందంగా తెలుసుకున్న విషయం మట్టి కాదు. జన్మంటూ తప్పనిసరిగా ఉన్నది. అది నిన్న చర్చించుకున్న దాంట్లోనే వచ్చింది. జన్మ అనేది తప్పనిసరిగా ఉన్నది. జన్మ లేకపోతే ఈ జన్మ ఎట్లా వచ్చింది? ఈ జన్మ ఎట్లా వచ్చిందో మరు జన్మ కూడా అదే పద్ధతిలో వచ్చుద్ది. ఈ జన్మ వచ్చిందంటే దీనికి కారణం ఏంటిది? పూర్వజన్మలో కనీసం చేసుకున్న ఏ వాసనల బలం అయితే ఉన్నాయో ఆ వాసనల బలం కనీసం కర్మ రూపంలో చేసుకొచ్చి ప్రతి ఒక్క కర్మ కూడా కనీసం ఇప్పుడు వచ్చిన ఈ జన్మతోటి మనం చేసుకుంటూ ఉన్నామన్నమాట. అదే మరి తర్వాత మరుసటి జన్మకి మళ్ళీ కనీసం చేసుకున్న కర్మల వాసన రూపకంలో అక్కడ కనీసం ఉండి మళ్ళీ మరుసటి జన్మకు కారణం అవుతూ ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది. ఇది తప్పించుకోవాలంటే వాస్తవమైన సత్యస్వరూపమైనదా పరమాత్మ యొక్క స్వరూపాన్ని చేరినప్పుడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ జన్మ రాకడ పోకడాలనేది తప్పించుకునే దానికి వీలు పడని పని. అందువల్ల ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క సాధకుడు ఎవరైతే ఈ తరించిన మహనీయులు పెద్దలు గురువులు ఉండారో వాళ్ళని ఆశ్రయించి తప్పనిసరిగా మనం కూడా తరించేదానికి అటువంటి బాటని అటువంటి మార్గాన్ని
అవలంబించుకొని ముందుకు పోవాల్సిన సమయం మనకే ఏర్పడింది. ఓం తత్సత్.